హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సమ్మర్ స్పెషల్ చల్లని మామిడి పండు ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఒక మూడు ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మ్యాంగో ఐస్ క్రీమ్ అంటే నచ్చని వారు ఎవరు ఉంటారో చెప్పండి. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. హెల్త్కి కూడా చాలా మంచిది. సో ముందుగా ఒక 2 మామిడి పండ్లను తీసుకొని వాటిని ఇలా కట్ చేసుకొని అందులో ఉన్న గుజ్జు మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఇలా అంత తొక్క తీసేసి మాత్రమే తీసేసుకోవాలి. లోపల ఉన్న పల్పు మాత్రమే తీసుకున్న తర్వాత దీనిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. మ్యాంగో గుజ్జు మొత్తం మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి మన స్వీట్నెస్కి సరిపడా షుగర్ను వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ను వేసుకుంటున్నానండి. మీరు మీ స్వీట్నెస్కి సరిపడా షుగర్ను యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులను ఇలా వలిచి వేసుకుంటున్నాను. సో చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు పాలను తీసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇలా కస్టర్డ్ పాలను రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా పూర్తిగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా. చూడండి, ఇక్కడ మనకు పాలు అనేవి ఒక పొంగు రావడం స్టార్ట్ అవుతుంది కదా. సో ఇలాంటి టైంలో అంతా ఒక స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. పాలపైన ఉన్న మీగడ అంతా పాల లోపలికి అనుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల వరకు మరిగించాలి. 2 నిమిషాల తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదా, వాటిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా మరుగుతున్న పాలలోకి కస్టర్డ్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. కస్టర్డ్ పాలు వేసుకున్న తర్వాత కూడా ఖచ్చితంగా కలుపుకోవాలండి, లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా కంటిన్యూస్గా ఒక 2 నిమిషాల వరకు స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలి. ఒక 3 నిమిషాల వరకు పాలు మరిగిన తర్వాత అందులోకి చూడండి, మనం కస్టర్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత పాల కన్సిస్టెన్సీ అనేది పూర్తిగా చిక్కబడిపోయింది కదా. ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత ప్యాన్ని పక్కకు పెట్టుకొని పూర్తిగా చల్లారే వరకు ఇలా కలుపుతూనే చల్లార్చుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడి పండు గుజ్జు ఉంది కదా అండి, అది ఇందులోకి వేసేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిశ్రమంలోకి అంతా వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ పాలు మరియు మ్యాంగో గుజ్జు అనేది పూర్తిగా కలిసేలా ఒక స్పూన్ సహాయంతో కలుపుతూనే ఉండాలి. ఒక 2 నిమిషాల వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, పాలు అనేవి పూర్తిగా చిక్కబడిపోయాయి కదా మ్యాంగో పల్పు వేసిన తర్వాత. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మళ్ళీ అదే మిక్సీ జార్ తీసుకొని కొంచెంగా వేసుకుంటూ ఒక నిమిషం వరకు ఆగుకుంటూ ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పూర్తిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. ఇలా పూర్తి మిశ్రమాన్ని ఇలా చేసుకొని గ్రైండ్ చేసిన తర్వాత మనకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంది కాబట్టి అందులోకి కాచి చల్లార్చిన పాలను ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా షేక్ చేసేసుకొని పోసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉంటేనే మనకు ఐస్ క్రీమ్ మౌల్స్లోకి వేసుకోవడానికి కొంచెం అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, పూర్తిగా ఇలాంటి కన్సిస్టెన్సీ ఉంటే మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా నేను ఆల్రెడీ ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాను బాదం, వీటిని ఇందులోకి వేసుకోవాలి. బాదం వేసుకోవడం వల్ల మనం ఐస్ క్రీమ్ తింటుంటే అక్కడక్కడ తగులుతూ మంచి టేస్టీగా అనిపిస్తుంది. సో ఇలా అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్స్ తీసేసుకొని అందులోకి ఒక స్పూన్ సహాయంతో ఈ మిశ్రమాన్ని పూర్తిగా పోసేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా క్యాప్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా అన్నింటికి క్యాప్స్ పెట్టుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రిడ్జ్లోకి పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ వరకు పెట్టుకున్నామంటే మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. ఇక్కడ నాకు మిగిలిన మిశ్రమాన్ని ఒక బాక్స్లోకి పోసేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ నేను ఒక 8 గంటల తర్వాత చూపిస్తున్నాను. మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందో లేదో చూసేద్దాం. ఒక ఐస్ క్రీమ్ని తీసుకొని ఇలా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని 1-3 టైమ్స్ ఇలా డిప్ చేయాలి. అప్పుడు మనకు ఐస్ క్రీమ్ అనేది చూడండి పర్ఫెక్ట్గా మనకు మామిడి పండు ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయింది కదా. చూడండి, ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్ నుండి ఇలా ఈజీగా సపరేట్ చేసుకోవాలి. వాటర్లో డిప్ చేసిన తర్వాతనే ఇలా తీసేసుకోవాలి. అంతేనండి, మనకు పర్ఫెక్ట్గా మామిడి పండు ఐస్ క్రీమ్ అయితే 100% రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని మంచి హెల్దీ రెసిపీస్ కోసం చిన్ని వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.